వెజిటేబుల్స్ ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేసుకోవాలి. దాంట్లోనే కొంచెం జింజర్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, ఇంకా అన్నీ ఒక 2 minutes మూత పెట్టి అన్నీ ఒక 2 minutes బాగా మగ్గిన తర్వాత వాటర్ వేసేసుకోవాలన్నమాట. కొంచెం కావాలంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు అంతే. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది వాసన. అల్లం పేస్ట్ వేస్తానే వెజిటేబుల్ రైస్ గుమ్మగుమ్మలు ఆడిపోతా ఉంది. కొద్దిసేపు మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత కొద్దిగా అలా ఇది కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు తినేవాళ్ళు. వెజిటేబుల్ రైస్లోకి నెయ్యి యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇంట్లో ఉంది ఆల్రెడీ దుర్గా నెయ్యి, అది సరిపోతుందో లేదో అన్నట్లు మళ్ళీ ఎక్స్ట్రా ఒక ప్యాకెట్ తెచ్చేస్తున్నాను అన్నమాట. ముందు అన్నీ ముందు తగ్గట్టు ఇవన్నీ మగ్గిన తర్వాత ఆయిల్ వాటర్ వేసేసుకోవాలన్నమాట. ఒక 2 minutes మగ్గ పెట్టేసి వాటర్ యాడ్ చేసేసుకోవాలి దానికి. టూ గ్లాసెస్ వేసాను, దానికి కొలత అదే గ్లాస్తోనే 4 glasses వేసుకోవాలన్నమాట. ఈ గ్లాస్తో 2 glasses వేసాను అన్నమాట. ఇదే గ్లాస్కి మనం కొలత పెట్టుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తోనే రైస్ వాటర్ వేసుకోవాలి.